ఏంటి కాబోయే కొత్త పెళ్లికొడుకు గారు డల్గా ఉన్నారు? అదేమీ లేదప్పుగారు. నాకంతా తెలుసు. మామయ్య గారు అంతా చెప్పారు. నేనెక్కడ తప్పు చేస్తున్నానో అర్థం కావట్లేదు అప్పుగారు. వాడిని గారాబం చేస్తున్నానా లేదంటే ఓవర్గా ప్రొటెక్ట్ చేస్తున్నానా? దానివల్లే వాడు ఇలా తయారవుతున్నాడా? ఎన్నిసార్లు క్షమించాలి వాడిని? నా వల్ల కావటం లేదు అప్పుగారు. అందుకే ఇంక వాడిష్టం, వాడి జీవితాన్ని వాడికే వదిలేస్తున్నాను. అప్పుడు ఇంకా చేతికి రాకుండా పోతాడు. మరేం చేయమంటారు? మీ అమ్మగారుంటే ఏం చేసేవారు? అవును, తల్లి పిల్లలు తప్పు చేస్తే కోప్పడుతుంది, కూర్చోబెట్టి చెప్తుంది, కానీ వదిలేసుకోరు కదా. లక్కీ ఉన్న వయసు అలాంటిది. ఇప్పుడు చేయి వదిలేస్తే మళ్ళీ పట్టుకుందామన్నా దొరకదు. సో అన్నీ మర్చిపోయి తనతో మాట్లాడండి.